ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 158గా చెప్పుకుంటున్నాం. అష్టమ స్కందం 13వ అధ్యాయం. వర్షాల అన్ని దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదా. నిన్న క్రౌంచ దీపం గురించి అని చెప్పుకున్నాం. ఇప్పుడు లోకాలోక పర్వతం గురించి చెప్పుకుంటున్నాం. నారద, అటుపైని లోకాలోక పర్వతం ఉంది. లోకాలోకాలకు అంతరాలంలో ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. మాస సోత్తరం నుంచి సుమేరు వరకు మధ్య భాగంలో బంగారు భూమి ఉంది. అది అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. అక్కడ ప్రాణి అనేదే ఉండదు. అందులోకి ప్రవేశించిన ఏ పదార్థము మరింక తిరిగి కనిపించదు. అందుచేతనే అక్కడ జీవరాశి లేదనటం. అందుచేతనే దానిని లోకాలోకం అనటం. అంటే లోకం ప్లస్ అలోకం. అంటే ముల్లోకాలకు కట్టకడపటి కొండగా పరమేశ్వరుడు దీనిని కల్పించాడు. సూర్యుడు మొదలుకొని ధ్రువ నక్షత్రం వరకు ఉన్న గ్రహాల కాంతులు ఏవైనా సరే దానికి ఆర్వాచీనులుగానే ముల్లోకాలకు ప్రసరిస్తూ ఉంటాయి. పరాచీనాలు కానే రావు. అంత ఎత్తైనది, అంత విశాలమైనది ఆ పర్వతం. నారద, 50 కోటి యోజన విస్తీర్ణమైన ఈ భూగోళంలో లోకాలోక పర్వతం 4వ వంతు. ఆ పర్వతం మీద 4 దిక్కులా 4 దిగ్గజాలు నిలబెట్టాడు బ్రహ్మదేవుడు. వృషభం, పుష్పచూడం, వామనం, అపరాజితం అని వాటి పేర్లు. ఇవే సమస్త లోకాలకు స్థితిహేతువులని పెద్దలు చెబుతున్నారు. వీటికి తక్కిన తన విభూతులకు శక్తి సామర్థ్యాలను, సత్వ ఐశ్వర్యాలను అందిస్తూ అష్టసిద్ధి సమేతుడై విశ్వక్సేనాది పరివృతుడై భగవంతుడు శ్రీహరి విరాజిల్లుతూ ఉంటాడు. సకల లోకాలకు శుభం కలిగించడం కోసం 4 చేతుల్లోనూ 4 ఆయుధాలు ధరించి ఉంటాడు. కల్పాంతం వరకు అదే వేషంతో ఉండే సనాతనుడతడు. స్వమాయా విరచితమైన ఈ విశ్వం అతడికి వెలుపల లోపల కూడా ఉంటుంది. వెలుపల ఉండేది లోకం, లోపల ఉండేది అలోకం. సూర్య చంద్రాది గ్రహాలు గతిభేదాలు. ఇక్కడ సూర్య చంద్రాది గ్రహాల గురించి గతిభేదాల గురించి చెప్తున్నారు. అటుపైన అంతా శుద్ధాకాశం. ఈ బ్రహ్మాండానికి మధ్యలో సూర్యుడు. సూర్యాండానికి భూగోళానికి మధ్య 25 కోట్ల యోజనాల దూరం ఉంది. మృతమైన అండం నుంచి జన్మించాడు కనుక సూర్యుణ్ణి మార్తాండుడంటారు. హిరణ్యాండం నుంచి బంగారు గ్రుడ్డు ఆవిర్భవించాడు కనుక హిరణ్యగర్భుడని అంటారు. సూర్యుడి వలనే ఈ బ్రహ్మాండంలో ఆకాశమని, దిక్కులని, భూమి అని, స్వర్గమని, నరకమని, పాతాళమని విభజనలు ఏర్పడుతున్నాయి. ఆయా చోట్ల ఉండే దేవ, తిర్యగ్, మనుష్య, సరీసృప, తరులతాధికమైన సకల జీవకోటికి సూర్యుడే ఆత్మ, సూర్యుడే చూపు, సూర్యుడే వెలుగు, సూర్యుడే ఈశ్వరుడు. నారద, ఇదంతా భూమండలం సన్నివేశం. దీనికి ఊర్ధ్వభాగాన ఉన్న దానిని దీపము అంటారు. ఇది 2 దళాల చిగురు, 2 చేటల జంట. శూన్యమే అనుసంధానం. రెండింటికి నడిమి భాగాన శూన్యాంతరాలంలో సూర్య భగవానుడు తన వెలుగులతో ముల్లోకాలను ప్రకాశింపచేస్తున్నాడు. ఉత్తరాయణంలో సూర్యుడు గతిమాంద్యం పొందుతాడు. అది ఆరోహణ స్థానం. అందుకని పగటి పూటలు దీర్ఘంగా ఉంటాయి. దక్షిణాయనంలో సూర్యుడి గమనం వేగంగా సాగుతుంది. ఇది అవరోహణ స్థానం. అందుకని పగటి పూటలు నిడివి తగ్గుతాయి. విషువత్తులో మాత్రం సమగతిలో ఉంటాడు. అప్పుడు పగలు రేయి సమానంగా ఉంటాయి. దీనిని రాశి క్రమంలో చెప్పాలంటే మేష తులారాశుల్లో సూర్యుడు చరిస్తున్నప్పుడు విషువత్తు, అహోరాత్రాలు సమానంగా ఉంటాయి. వృషభం మొదలుకొని కన్యారాశి వరకు 5 రాశుల్లోనూ సంచరిస్తున్నప్పుడు పగళ్లు దీర్ఘంగా, రాత్రులు అశ్వంగా ఉంటాయి. వృశ్చికాది పంచరాశుల్లో మీనరాశి వరకు ఉన్నప్పుడు పగళ్లు అశ్వంగా, రాత్రులు దీర్ఘంగా ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
158వ భాగం సంపూర్ణం. 13వ అధ్యాయం సంపూర్ణం.